ఫుడ్ కథ ముగిసింది, ఇక అసలు కథ మిగిలింది. వెయిట్ అండ్ సీ. The next day. అరే లేవండ్రా, తెల్లారిపోయింది. చల్లారిపోతే వేడి చేసుకొని రారా, దానికే చెప్పడం ఎందుకు? అరే నీ అబ్బా, నేను చల్లారిపోయింది అనటం లేదురా, తెల్లారిపోయింది అంటున్నాను. అబ్బా అమ్మా కాఫీ. అరే పాపి, నువ్వున్నది మీ ఇంట్లో కాదరా. అవును కదూ, మరి ఇప్పుడు నాకు కాఫీ ఎలాగా? నాకు నిజం చెప్పరా, మీ అమ్మ నీకెప్పుడైనా కాఫీ ఇచ్చిందారా? అడగ్గానే ఇచ్చేయడానికి మా అమ్మ ఏమైనా మీ అమ్మలాగా అనుకుంటున్నావా? దానికి చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ వేసి అరగంట తిట్టి చివరికి స్నానం చేసి త్వరగా రాకపోతే నీకు టిఫిన్ ఉండదు అంటుంది. మరి రోజు అలవాటున్నట్టు ఇక్కడ ఎందుకురా అడగడం? అలవాటేరా, కాని రోజు పొద్దుటే కాఫీ తాగటం కాదు, నిద్రలేవగాని అమ్మా కాఫీ అని అడగటం. అయినా మా అమ్మ ఇవ్వదని నాకు తెలుసు, కానీ ఆ పిలుపులో రిచ్ ఫీల్ ఉంటది. అబ్బా తోసింది వాగకుండా మూసుకొని పడుకోండ్రా బాబు. అరే తెల్లవారుజామున గాడిద తన్నినట్టు కల వచ్చిందిరా, ఏమైనా నష్టమా? సరిగ్గా గుర్తు తెచ్చుకోరా, కలలోకి వచ్చింది గాడిదేనా లేక నీలెవరా? అరే నిన్ను తనది కలలో గాడిద కాదురా, ఇళ్ళలో ఈ బిట్టుగాడు. అంటే ఆ గాడిద నువ్వే అన్నమాట. మరి నన్ను తనిన గాడిదెవర్రా? రే రాత్రి ఇంత ఫుడ్ తిన్నా, ఈ రోజేంట్రా అప్పుడే ఆకలేస్తుంది? నాకు కూడా అంతేరా. నాకు కూడా అంతే. నాకు కూడా. నువ్వు చెప్పే అవసరం లేదు బాబు, నీకెప్పుడు ఆకలేస్తుంది. అది సరే గాని రాత్రి వచ్చిన అమ్మాయి ఏదిరా? అవునారా, కొంపదీసి తను మన కలలోకి వచ్చిన రాకుమారంటావా? కల అయితే ఒక్కడికే వస్తది, నలుగురికి రాదుగా. నేనైతే కలలో రాకుమారి అనుకుంటున్నారా. కలలో రాకుమారి కాదు, ఇలలో సుకుమారే. అదిగో చూడు వస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి రాత్రి కిక్కు బాగా ఎక్కువైనట్టుంది? ఆ కిక్కేమో గాని నువ్వేంటి పొద్దుటే బయట నుంచి వస్తున్నావు? ఓ అదా, గుమ్మం దగ్గర ముగ్గేశాను. రాత్రి పెగ్గు పొద్దుట ముగ్గు, తర్వాతేంటో. మీరు ఊరుకోండి రాజుగారు. ఓహో ఇప్పుడు సిగ్గా. ఇక చాలు గాని, మీరు ఫ్రెష్ అయి వస్తే నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏంటి, నీకు టిఫిన్స్ తయారు చేయడం వచ్చా? హలో, టిఫిన్స్ రెడీ చేయడం అంటే తయారు చేయడం కాదు, మీరు తెచ్చిన టిఫిన్స్ ని పార్సల్ ఇప్పి ప్లేట్లో పెట్టడం. గొప్ప టాలెంట్ ఉంది నీ దగ్గర. నిన్ను మా అమ్మకి కోడల్ని చేయాలి, అప్పుడు సరిపోద్ది ఇద్దరికి. ఏంటి అన్నావు? అదే నిన్ను మా అమ్మకి పరిచయం చేయాలి అంటున్నా. అవునా? అరే రెడీ అవ్వడం తర్వాత ముందు టిఫిన్స్ తీసుకొద్దాం పదండ్రా, ఆకలేస్తుంది. అరే తిల్లు ముగ్గేసానని కదరా, మరి ముగ్గేది? నీకు తెల్లారితే కళ్ళు కానరా వేరా, ఆ ముగ్గు చూడరా ఎంత అందంగా వేసిందో. ఏంటి నా ముగ్గుని అంతలా చూస్తున్నారు? మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఈ ముగ్గేశారు కదూ, మీకెందుకు అలా అనిపించింది? ముగ్గు కూడా మీలా అందంగా ఉంటేను. థ్యాంక్ యూ. అరే నువ్వు కలిపిన పులిహోరతో కడుపులు నిండవు గాని ముందు హోటల్కి పదరా, ఆకలేస్తుంది. మీరు పదండ్రా, నేనొస్తాను. మళ్ళీ లోనకెందుకురా? తిల్లుకి ఏ టిఫిన్ కావాలో అడిగొస్తాను. అరే నాది కూడా నీతో వస్తాది. కొట్టానంటే బర్రె మకం గొర్రె మకం రెండు పగిలిపోతాయి. నీది మమ్మల్ని కొడితే బర్రె ముఖం గొర్రె ముఖం ఎందుకు పగులుతాది? నాది కూడా సేమ్ డైలాగ్. మీకు ఇంకా అర్థం కాలేదా? వాడన్న బర్రె మకం గొర్రె మకం మీరే. ఇంకా చూసింది చాలు, పదండి. ఏమే భాగ్యం, ఏంటండి? రాజుగాడికి ఫోన్ చేసావా? పాపం ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. చెయ్యలేదండి. ఏం నేనే చెయ్యాలా? వాడు చెయ్యొచ్చుగా. వాడు నీకు ఫోన్ చేసి బాగున్నావా అమ్మా
తిన్నావా అమ్మా అని అడగడానికి నువ్వేమన్నా వాడికి సరదాగా ఎదురొచ్చి సాగనంపావా? బ్యాగ్ ఇచ్చి బయటికి గెంటేశావు. అదేంటి అలా అంటున్నారు? మీరేగా వాడిని బయటికి పొమ్మన్నది. కోపంలో ఏదో అంటాను, అలాగని నిజంగానే గెంటేస్తామా? నేను నీకు ఎన్నోసార్లు విడాకులు ఇచ్చేస్తాను అన్నాను, అలాగని ఇచ్చేశానా? నువ్వెన్నోసార్లు మీ పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నావు, అలాగని వెళ్ళిపోయావా? అంటే నేను అప్పుడు వెళ్ళిపోలేదని మీరిప్పుడు బాధపడుతున్నారు కదూ? ఒసేయ్, నేనేదో మాట వరుస కన్నానంతేనే. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి. అయినా నేను వాడిని వెళ్ళిపోమ్మంటే నువ్వు నన్ను తిట్టి వాడిని ఆపేది పోగా నువ్వే ఎందుకు వాడిని పంపించావు? నేను వాడినేమీ ఇష్టం లేక పంపించలేదు. వాడికి నీకి మధ్య ఏ కష్టం రాకూడదని పంపించాను. మా మధ్యలో కష్టాలు రావడం ఏంటి? అవునండి, మన స్వాతి బుక్ లో మీది వాడిది రాశి ఫలాలు చూశాను. ఈ వారంలో మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని రాసుంది. అందుకే వాడిని మీకు దూరంగా పంపొచ్చని ఆ ప్లాన్ వేసి వాడిని వెళ్ళిపోమ్మన్నాను. అటువంటి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయా నీకు? అయినా అటువంటివి ఎందుకు నమ్మావే? మా మధ్య గొడవలు వస్తాయో రావో తెలియదు, కానీ నీ వల్ల ఎడబాటు అయితే వచ్చింది. అమ్మయ్యా, టిఫిన్ తిన్నాక పోయిన ప్రాణం లేసొచ్చినట్టుందిరా. మా బాబేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? వీళ్ళ ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళే నన్ను గెంటేశారని వీళ్ళకి తెలిసిపోతుంది. అరే, మీ నాన్న ఫోన్ చేస్తుంటే నువ్వు కట్ చేస్తావేరా? వాళ్ళు నన్ను వెళ్ళొద్దని బ్రతిమాలినా నేను వినకుండా నీకోసం వచ్చేసాను. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే క్లాస్ పీక్తాడు. మీ అమ్మా నాన్నలేంట్రా బాబు, నిన్నెక్కడికి వెళ్ళనివ్వరా? బిట్టుగాడి సులేమన్ గాడి వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కాదనకుండా పంపిస్తారు. అరే, వీళ్ళింట్లో ఉంటే తిండి బొక్క అని వీళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళు బయటికి పోతేనే బాగుండు అనుకుంటారు. కానీ మా అమ్మా నాన్నలు అలా కాదురా. నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. నేను తినకుండా వాళ్ళు ఒక్క ముద్ద కూడా తినలేరు. అసలు నేను వస్తుంటే మా అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా? ఏంట్రా, బట్టలు సర్దుకుంటున్నావా? అంటే ఈ అమ్మ చచ్చిపోయిందనుకుంటున్నావా? నువ్వేమీ బట్టలు సర్దుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ నేను సర్ది పెట్టాను, పట్టుకెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మా ఇంట్లో ప్రేమలే వేరు. ఆ చూపేంట్రా బాబు, తినేస్తారా? అరే, తినేయడం అంటే గుర్తొచ్చింది. మనం ఎప్పుడు బిర్యానీ తిన్నా దాని టేస్ట్ మనకు తెలుస్తుంది, కానీ రాత్రేంట్రా మొత్తం తిన్నా అసలు తిన్నట్టే తెలియలేదు. మనకి మత్తు బాగా ఎక్కాక ఏ కుక్క వచ్చి తినేసి వెళ్ళిపోయి ఉంటుంది. నాకెందుకో ఆ పిల్లే తినేసిందని డౌట్ గా ఉందిరా. అంటే నేనంత కరువు దానిలా కనిపిస్తున్నానా? అయ్యో, వాడి తింగరోడు, వాడి మాటలేం పట్టించుకోకు. వాడు చెప్తే మాత్రం మేము ఎలా నమ్ముతాం? అంత తింటే నువ్వు డ్రమ్ములా ఉంటావు గాని ఇంత స్లిమ్గా ఎందుకుంటావు? మీరు నన్ను అవమానించారు. అరే, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, నేను మా నాన్నతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతిమాలి కోపం తగ్గించండి. హలో. అరే రాజు, ఎక్కడున్నావురా? మెడ పట్టుకొని బయటికి గెంటేసి ఎక్కడున్నావా అంటే ఏం చెప్పమంటారు? ఎక్కడో ఉన్నాను లేండి. గమ్యం తెలియని ఊర్లో ఎవరూ తెలియని జనాల మధ్యలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అలా బ్రతికేస్తున్నాను. ఇప్పుడు వానలు కురవటం లేదు కదరా? ఇప్పుడు కురవకపోతే వానలు కురిశాక తడుస్తాను. అంటే వానలు కురిసే వరకు నువ్వు రావా? చూసారా నాన్నగారు, మీరు వానలు కురిసే వరకు రావా అంటున్నారు గాని ఇప్పుడు రారా అని ఒక్క మాట కూడా అనటం లేదు. అది కాదురా, ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడు. సారీ నాన్నగారు, కన్న కొడుకని చూడకుండా ఎప్పుడు బయటికి పంపించేద్దామా అని బ్యాగ్ సర్ది మరీ ఉంచింది. నేను ఇంకా ఆ బాధలోనే ఉన్నాను. ఇప్పుడు ఆ బాధని ఇంకా ఎక్కువ చేయకండి. కొడుకురా చిల్లుగాని ఏరా, ఏమంది తిల్లు? బ్రతమాడడానికి వెళ్తే అవతలకు పొమ్మంది. ఈ ఇల్లు నీది. కోపం వస్తే తనే అవతలకి పోవాలి గాని నిన్ను పొమ్మంటమేంట్రా? నేను అడుగుతానుండు. తను అక్కడుంది. హాయ్ తిల్లు. ఏంటి తిల్లు, కోపం వచ్చిందా? చూడు తిల్లు, మాకు ఏ మాట అయినా సరదాగా నోటి చూత నుంచే వస్తదే తప్ప మనసులో నుంచి రాదు. మమ్మల్ని అనే స్వాతంత్రంతోనే నిన్ను అన్నాడు. ఎందుకంటే నువ్వు కూడా మా ఫ్రెండ్వే అనుకుంటున్నాం కాబట్టి. నువ్వు కూడా మమ్మల్ని ఫ్రెండ్లా భావిస్తే ఒక్కసారి మాతో మాట్లాడు. మరి లేకపోతే రాత్రి మీకు మంది ఎక్కువయ్యి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ నాకు తెచ్చింది కూడా మీరే తినేసి నేను తిన్నానంటారా? ఏంటి, మనది ఒకరికొకరు తినిపించుకుందా? అరే, మత్తులో ఏదో చేసే ఉంటాం. ఇంకా ఎక్కువ లాగకు. మనం మందేస్తే మనుషులం కాదనుకుంటది.
మేమెప్పుడు అంతే తిల్లు. మాకు ఒకరికి ఒకరంటే చాలా ప్రేమ. ఎప్పుడు అలాగే తినిపించుకుంటాం కదరా? అవును తిల్లు. సారీ తిల్లు. నేనే మీకు సారీ చెప్పాలి, ఇంతసేపు మీ చేత బ్రతిమాలించుకున్నందుకు. సారీ ఫ్రెండ్స్. తిల్లు బయటికి వెళ్తుందేంటి? బాత్రూమ్ కా? ఎక్కడికి వెళ్తుంది? ఇదేంటి సమా దగ్గరకు వచ్చింది? భయం లేదా? అమ్మా బాబోయ్!